చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే అదే చెప్పాను, ఇప్పుడు పాన్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ ఏది తెలుగు కోసం చేయాలి. దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన థాట్ యూఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, యూఎస్లో చేద్దామని యూఎస్ దానికోసం ఒక 1 month వర్క్ చేశాను. యూఎస్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చేయాలనేది నాకు ఉండే, బట్ హైదరాబాద్లో చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పర్మిషన్లు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. టైం ప్రాసెస్, వాళ్ళు పర్మిషన్లు ఇస్తామంటున్నారు, బట్ ప్రాపర్గా ఒక వారం రోజుల నుంచి ముందు నుంచి ఇవ్వండి. నేను అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే అక్కడెళ్ళి చేయడానికి ఒక 10 రోజులు ఎనర్జీ పట్టింది. అంటే అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బాంబేలో ఇలాగే మీడియా ఇంటరాక్షన్ వచ్చాం. మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంటరాక్ట్ చేశాను. అంటే ఉన్న సమయంని వాడుకుంటున్నాం. ఇంకా 2 రోజులే ఉంది, 7th and 8th. 9th మేము ఏం చేయలేం. హీరో గారిని అడిగాను, డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు. అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై అండ్ బెంగళూరు ఈ 2 ఎలా అచీవ్ చేద్దామనే పనిలో ఉన్నాం. ఐఎమ్ ట్రైయింగ్. సో చెన్నై అండ్ బెంగళూరు చేయాలి. ఆ 2 అంటే ఇప్పుడు కేరళకి వెళ్ళేంత టైం వెళ్ళొద్దని ఏం లేదు, బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం ట్రై చేస్తాం. ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు ఇదే. అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమైనా వెళ్ళొచ్చని. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ 2 ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ.